ధనురాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో శనికేతువుల యొక్క సంచారం, వ్యయంలో గురువు యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలోకి బుధ శుక్రుల యొక్క సంచారం, చతుర్థంలో రవి యొక్క సంచారం, ఆరింట కుజుని యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్న సమయంలో ధనురాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పోగొట్టుకోవాలి అంటే ఇనప గరిటెలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అనేటువంటి ప్రక్రియని లోగడే మనం ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదించినటువంటి ఈ పద్ధతిని చాలా కాలం పాటు వీళ్ళు అవలంబించవలసినటువంటి పరిస్థితి. ఇది కాక ఈ వారం హోలికా పూర్ణిమ వసంతోత్సవం లభ్యమైనటువంటి మహత్తరమైనటువంటి పుణ్య సమయం. ఈ పుణ్య సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అని అభిలషించేటటువంటి వాళ్ళకి హోమ ప్రక్రియలో సెమి అంటే జమ్మి సమిధలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జమ్మి సమిధల్ని ఉన్నాయి కదా అని చెప్పి ఉన్నట్టుగా సేకరించాలి అని చెప్పి తుంచటం కానీ చేయటం కానీ చేద్దామని అనుకుంటే దానికి ఉండే ముళ్ళు చాలా బలీయంగా ఉంటాయి. ఆ ముళ్ళ వల్ల సెప్టిక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఛాయలన్నీ కూడా మన ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ రకంగా కాకుండా సేకరించగలిగిన సమయంలో చాలా జాగ్రత్త వహించి సేకరించినటువంటి సమిధల్ని అంటే జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి సమిధల్ని సెమి వృక్షానికి సంబంధించినటువంటి సమిధలతో నృసింహ ద్వాదశి రోజున అంటే 17వ తారీఖున కానీ లక్ష్మీ జయంతి రోజున కానీ హోమ ప్రక్రియను నిర్వర్తించాలి. హోమ ప్రక్రియను నిర్వర్తించేటప్పుడు అవకాశం ఉన్న మేర శక్తి ఆలయాల్లో అంటే అమ్మవారి యొక్క ఆలయాల్లో త్రికోణాకార కుండాలు దుర్లభ్యం అవుతాయి. ఆ త్రికోణాకార కుండంలో కనుక హోమ ప్రక్రియని ఈ సమిధలతో కనుక చేయించినా అదే ఫలితం ఉంటుంది. కాబట్టి చేయించుకోగలిగినట్టయితే ఏలినాటికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాలు తొలగిపోవటమే కాకుండా ధనప్రద ప్రాప్తికి సంబంధించి అంటే ఏ రకమైనటువంటి ప్రతిబంధకం ఉన్నా అవి కూడా పోయి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వ్యయంలో శనికేతువుల యొక్క సంచారం, లాభంలో దేవగురు బృహస్పతి యొక్క సంచారం, ద్వితీయంలో బుధుడు శుక్రుడు, తృతీయంలో రవి, పంచమంలో కుజుని యొక్క సంచారం, ఆరింట రాహు యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. మకర రాశి వారికి ఒక విశేషమైనటువంటి లాభం ఏమిటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎక్కడన్నా శత్రుస్థానానికి సంబంధించినటువంటి అంటే అంతర్గత శత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ ఎవరైనా కానీ ప్రకటిత అప్రకటిత మనకి తెలియకుండా ఉంటారు. మనకి కొంతమంది బ్రహ్మాండంగా బాగుపడిపోయాడరా అంటారు. మనతో అసలు సంబంధమే లేదు, అయినా సరే ఉంటారు వాళ్ళు. ఆ కారణం చేత నరుని దృష్టి నల్లరాయి పగలును అనే సామెతను అనుసరించి ఇటువంటి వాళ్ళ యొక్క భావన వల్ల అనేక రకాలైనటువంటి శారీరక మానసిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి కలిగే దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు. ఈ మకర రాశి వారికి సంబంధించి ఉప్పు తిప్పేసుకోవటం అంటే దిష్టి తీసేయటం ఉంటాం అటువంటివి చేయటం. ఇళ్లల్లో కనుక ఉన్నట్టయితే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అంటే ఇంటి బయట నుంచుని గుమ్మడికాయని శుభ్రంగా తిప్పి దిష్టి తీసి గుమ్మడికాయని పగలగొట్టి కర్పూర హారతి ఇవ్వటం. ఈ రకమైన ప్రక్రియ ద్వారా మకర రాశి వారికి సంబంధించినటువంటి చిన్న దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ పోతాయి. ఏ పరిస్థితిలో కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఛాయలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అనేది తప్పనిసరి. నువ్వుల నూనెతో ఇనపగరెట్లో దీపారాధన చేసినంతకాలం సురక్షితమైన స్థానంలో ఉంటారు మకర రాశి వారు. దీన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకు గనక చేయగలిగితే బాగుంటుంది. సింధూర ధారణ, తిలక ధారణ తప్పనిసరిగా ప్రతినిత్యం తిలక ధారణ అనేటువంటి ఒక ప్రక్రియని కనుక వీళ్ళు అవలంబించగలిగినట్టయితే పంచమ స్థితిలో సంచరిస్తున్నటువంటి అంగారకుడు వీళ్ళకి రక్షణగా నిలుస్తాడు. హనుమాన్ చాలీసా పారాయణ ఇటువంటివి, లేదంటే హనుమాన్ చాలీసా పూర్తిగా పారాయణ చేయటం కష్టం అని అనుకుంటే కనీసం 1-2 శ్లోకాలు ప్రతినిత్యం నియమంగా పెట్టుకుని చేయటం. ఈ రకమైనటువంటి పారాయణ వల్ల
శనికేతువులు అంటే శనికేతువులు వాస్తవానికి ఏలినాటి శని యొక్క ప్రభావంతో కూడినటువంటి సమయం ఇది. ఈ సమయంలో రక్షణగా ఉంచుకోగలిగే ఏ పనైనా సరే, రక్షణ పొందగలిగే ఏ పనైనా సరే చేసినందువల్ల సురక్షితమైనటువంటి స్థానాల్లో మకర రాశి వారు ఉంటారు. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కుంభరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి రాశిలో బుధుడు శుక్రుడు యొక్క సంచారం, లాభంలో శనికేతువులు, రాజ్యంలో గురువు, ద్వితీయంలో రవి, చతుర్థంలో కుజుడు, పంచమంలో రాహు యొక్క సంచారం. కుంభరాశి వారికి మహత్తర రాజయోగాన్ని పొందాలి అని అభిలషించే కుంభరాశి జాతకులకు ఈ వారం ఒక రాజయోగ అమృత సమయం. ఈ అమృత సమయం ఏ రకంగా ఉందంటే 17వ తారీఖున నృసింహ ద్వాదశి. ఈ నృసింహ ద్వాదశి రోజున చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే నృసింహస్వామి ఆలయానికి దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఉంటారు. ఈ అర్చక స్వాములు వారికి వస్త్ర సమర్పణ తాంబూల దక్షిణాదులతో సత్కరించటం చాలా చిన్న ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందగలిగే అవకాశం ఉంది. మరొకటి ఏమంటే స్థిర నివాస లక్ష్మీ యోగ్యత సిద్ధ్యర్థం అని ఆశీర్వచనం చేస్తూ ఉంటాం. అటువంటి సమయం ఆసన్నమైంది. అటువంటి సమయాన్ని ఆసన్నమైనటువంటి సమయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే లక్ష్మీ జయంతి, వసంతోత్సవం, హోళికా కామదహనం ఇవన్నీ కూడా చాలా విశేషమైన పర్వదినాలు. ముఖ్యంగా 21వ తారీఖు మార్చి విశేషమైన పర్వదినం శ్రీ లక్ష్మీ జయంతి. అమ్మవారి యొక్క రూపంగా భావిస్తూ 9 మంది ముత్తైదువులకి అంటే నవరూపాల్లో అమ్మవారి యొక్క 9 రూపాల్లో భావన చేస్తూ చక్కగా వస్త్రాలతో సత్కరించగలిగితే, తాంబూలాదులు ఇచ్చి సత్కరించగలిగితే, ఇంకా అవకాశం ఉంటే తాంబూలంలో జాజికాయ తప్పనిసరిగా వేసి ఒక లవంగం కూడా వేసి ఆ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఆ ముత్తైదువుల్ని కనుక పూజ చేసి వారికి ఆ తాంబూల సమర్పణ కనుక చేయగలిగితే కుంభరాశి వారికి మహత్తరమైనటువంటి రాజయోగ సమయం. ఈ రాజయోగ సమయాన్ని అనుభవంలోకి తెచ్చుకునేదానికి దోహదపడుతుంది ఇది. ఇంతేకాకుండా కామదహనం రోజున అవకాశం ఉన్న మేర లక్ష్మీ పూసలు అంటే తామర పూసలు అనమాట, కమ్మల గట్ట అంటూ ఉంటాం. ఈ తామర పూసల్ని సేకరించి ఈ హోళికా దహనం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ హోళీకి సంబంధించినటువంటి ఆ సమిధులన్నీ వేసి పెద్ద రాజేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి అగ్నిని రాజేస్తారు కాబట్టి దాంట్లో లక్ష్మీ మంత్రాలను ఉపయోగించి, శ్రీ సూక్తాన్ని ఉపయోగించి అగ్నికి ఆహుతిగా సమర్పించాలి. అగ్నికి ఆహుతిగా సమర్పించేటప్పుడు కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా చిన్న ప్రక్రియ, దోహదపడగలిగే ప్రక్రియ, విశేషంగా లాభాన్ని అందించగలిగే ప్రక్రియ ఏంటంటే పాలకోవా. పాలతో తయారు చేసినటువంటి కోవాని తీసి ఆ కోవాలో చిన్న చిన్న ముక్కల్ని చేసి, అంటే కుంకుడికాయ రూపంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అగ్నికి ఆహుతులుగా కనుక వేసినట్టయితే కనీసం ఎంత లేదన్నా 21 సార్లు కానీ 54 సార్లు కానీ ఆహుతులు కనుక లక్ష్మీ మంత్రంతో సహా సమర్పించగలిగినట్టయితే శాశ్వతమైనటువంటి స్థిరలక్ష్మీ నివాస యోగ్యత కుంభరాశి వారికి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. కారణం ఏంటంటే ఇటువంటి రాజయోగ సమయం అతి తక్కువగా లభిస్తుంది కుంభరాశి వారికి. లభించినటువంటి రాజయోగ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. అందువల్ల పై సంవత్సరం ఈ హోళీ సమయానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనస్సులోకి వెళ్ళిపోతాడు. మార్పులు చాలా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పై సంవత్సరం దాకా ఉంటుందా, తర్వాత ఇంకోసారి చేసేదానికి అవకాశం ఉంటుందంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వర్తమానంలో ఇచ్చిన వరం, ఈ వరాన్ని ఇప్పుడు మనం ఆస్వాదించగలిగితేనే బాగుంటుంది. కుంభరాశి వారు ఈ రకమైనటువంటి ప్రక్రియను అవలంబించి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందాలని అపేక్షిస్తాం. మీనరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో రవి యొక్క సంచారం, తృతీయంలో కుజుని యొక్క సంచారం, చతుర్థంలో రాహు యొక్క సంచారం, రాజ్యంలో శనికేతువుల యొక్క సంచారం, భాగ్యంలో గురువు యొక్క సంచారం, లాభంలో శుక్రుని యొక్క సంచారం కొంత సమయం వరకు, తర్వాత వ్యయంలో బుధ శుక్రుల యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం మీనరాశి వారికి ఉంది. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే
తప్పనిసరిగా ఇంట్లో శుభ సంబంధమైన అంటే కళ్యాణ సంబంధమైన విశేషంగా ఆనందకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వివాహ ప్రయత్నాలు పిల్లలకి ఏదైనా చేయాలి అని అంటే సుముఖంగా ఉన్న సమయం ఈ సమయం. అతి తేలిగ్గా అతి శీఘ్రగతిన పిల్లలకి వివాహం చేసే అవకాశం ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శుభ సమయం. ఇటువంటి శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీనరాశి జాతకులది. ధనానికి సంబంధించినటువంటి ప్రక్రియలో 21వ తారీఖున వసంతోత్సవానికి అనుసంధానంగా కామదహనం హోళికాోత్సవం జరుగుతోంది. ఆ సమయంలో పాలకోవాని సేకరించి ఆ పాలకోవాని చిన్న చిన్న కుంకుడుకాయంత గింజ సైజులో 21 పాలకోవా గుళికలు కానీ లేదంటే 54 కానీ వీటిల్ని ఆహుతుల కింద ఎక్కడైతే హోళీ దహనం జరుగుతుందో అగ్ని అక్కడ రాజేసి అగ్నిని కనుక తయారు చేసి పెడుతూ ఉంటారు రోడ్ల మధ్య, అక్కడ దానికి ఆహుతులుగా సమర్పించాలి. సమర్పించగలిగినట్టయితే అది లక్ష్మీ మంత్రంతో సమర్పించిన, శ్రీ సూక్తంతో సమర్పించిన, భక్తితో సమర్పించిన, మనోవాంఛ ఫలసిద్ధి కొద్దీ ఏదైనా ఇది మనసులో ఏదైనా పెట్టుకుని ఇది పరిపూర్ణత కోసం సమర్పిస్తున్నాం అనే భావన కొద్దీ సమర్పించినా కూడా ఇవన్నీ కూడా లక్ష్మీప్రద ప్రాప్తికే సంబంధించినవి. మీనరాశి వారికి ఇది ఒక మహత్తరమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సాధనలు ఇవి. ఈ సాధనలను ఉపయోగించుకొని ఈ హోళికా పూర్ణిమ మహత్తరమైన రాజయోగాన్ని అందజేస్తుంది. కాబట్టి మీనరాశి వారికి మరొక చిన్న సూచన, ఈ హోళీ పూర్ణిమ రోజున రాత్రిపూట 9:30 ప్రాంతంలో మేడ మీదకి వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు చక్కగా కనబడుతూ ఉంటాడు. ఆ సమయంలో వెండి పాత్రలో పాలు తీసుకుని ఆ పాలల్లో చంద్ర దర్శనం చేయాలి. చంద్రబింబ దర్శనాన్ని కనుక చేస్తే లక్ష్మీదేవి లక్ష్మీ క్షీరసముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరి ఆమె యొక్క సోదరుడు చంద్రుడు క్షీరసముద్ర మదనం నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఆ చంద్ర దర్శనంతో ఆ తల్లి పులకిస్తుంది. ఆ పులకించినటువంటి ఆ తల్లి మనకి వరాలను అనుగ్రహిస్తుంది. ఆ దర్శనం చేసిన తర్వాత చంద్రుడికి హారతి ఇవ్వటం, చక్కటి అవకాశం ఉన్నంత మేర మంచి తీపి పదార్థాలకు సంబంధించిన అంటే పాయసం కానీ ఇటువంటివి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇటువంటివి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యంగా పెట్టినటువంటి ఆ వస్తువుల్ని ప్రసాదంగా స్వీకరించడం. ఈ చంద్రబింబాన్ని దర్శనం చేసినటువంటి ఆ గోక్షీరాన్ని అంటే ఆవు పాలని అందరూ కూడా తీర్థంగా కనుక స్వీకరించగలిగినట్టయితే చంద్రుడు మనఃకారకుడు బయట ఎక్కడెందుకు ఉంటాడు? మనసులో ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆ చంద్రుని యొక్క బింబానికి సంబంధించినటువంటి ఛాయలు మనలోకి వెళ్ళి ఆనందకరమైనటువంటి జీవితానికి అవి దోహదపడతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి అవి మనకి అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.